తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలి రా ఒక కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రా కదలి రా ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు బీకే పార్సారథి గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఈసారి 2024లో పెనుగొండ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి సవితమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా వదినమ్మ కంటాల సునీతమ్మ గారికి, శ్రీరామ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచరులకి, జనసేన పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా ఈరోజు అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రవీంద్ర గారికి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రోజున మీరు గడిచిన 4.5 సంవత్సరాల కాలం ఒక్కసారి పెనుగొండ వాసులు ఆలోచన చేసుకోవాల్సిన సమయం అవసరమైందని చెప్పి ఒక పక్కన కుడివైపును చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అంకురార్పణ ఈ అనంతపురం జిల్లాలో అభివృద్ధికి వేసినటువంటి బీజాలు కనపడతాయి. ఇంకొక వైపున ఎడం వైపును చూస్తే ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని సస్యశ్యామలంగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అపర భగీరథుడుగా చేసినటువంటి ఆలోచనకు దర్పణం పడుతూ గొల్లపల్లి రిజర్వాయర్ కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రాయలసీమ బిడ్డలు ఎప్పుడు కూడా నదీ జలాల్ని ఈ ప్రాంతంలో చూస్తామని కలలో కూడా ఊహించినటువంటి పరిణామాలు, అటువంటి కలని సాకారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దొరుకుతుందని సందర్భంగా మనమందరం కూడా గుర్తెరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎప్పుడు కూడా పెనుగొండ అనుకుంటే స్వర్గీయ రవీంద్ర గారి రాజకీయ అరంగేట్రం గడ్డగానే గుర్తొస్తుంది. అనంతపురం జిల్లా ఉనికిని చాటి చెప్పినటువంటి నియోజకవర్గంగానే పెనుగొండ గడ్డ ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ చిత్రంలో కనపడుతూనే ఉంటుంది. మరి ఇటువంటి గడ్డ మీద నుంచి ఈ ముగింపు కార్యక్రమం ఖచ్చితంగా సిద్ధమని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముగింపు పలకాల్సినటువంటి సభగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున ఏదైతే 4.5 సంవత్సరాల కాలం పాటు నిరంతరం అనేకమైనటువంటి అక్రమ కేసులను ఎదుర్కొని, అనేక రకమైనటువంటి పోరాటాలకు సిద్ధమై, అనేక రకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్వప్నం సాకారమయ్యేటువంటి దినం 45 రోజుల్లో మన ముందుందనేది వాస్తవమని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అటువంటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎదురొడ్డి ఏ రకంగా పోరాడినాడో అంతకు రెట్టించినటువంటి ఉత్సాహంతో అందరూ కూడా చేతిలో చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అంతిమ యాత్రని నిర్దేశించడానికి పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని గుర్తెరిగి, ఆ రకంగానే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ రూపొందించుకుంటారని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.